ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. అందరికీ నమస్కారం. ఈ కథలో శ్రీ గజగౌరి గారి వాయిస్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హస్బెండ్కి, అత్తగారికి, వాళ్ళ వాయిస్కి మార్చాం. ఎలా ఉందో మీ అభిప్రాయాలని మాకు చెప్పగలరు. నమస్కారం. చిర్రావూరు మదన్ మోహన్ గారి చిర్రావూరు చిరుకథలు శీర్షికన అత్తా కోడలు కథానిక. తన 25 అనుభవంతో కవర్ను గురి చూసి వరండాలోకి విసిరేశాడు పోస్ట్ మ్యాన్. కోడలి పిల్ల, కాస్త ఇటొచ్చి చూడు. పోస్ట్ మ్యాన్ కవర్ ఏదో వేసినట్టున్నాడు. హాల్లో కూర్చుని ఆ వెధవ కేబుల్ టీవీకి అంకితం అవ్వకపోతే లేచి లెటర్ని తీసుకోకూడదు. దానికి వంటింట్లో ఉన్న నేను బయటికి రావాలా? ఈ ఇంట్లో అన్ని విడ్డూరాలే అని మనసులో గొణుక్కుంటూ ఇదిగో వచ్చేస్తున్నాను అత్తయ్య గారు అంటూ బయటకు వచ్చింది శాంత. కవరు తీసి చదివి సంతోషంతో, అత్తయ్య గారు, నాకు సెంట్రల్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. ఈ ఊర్లోనే పోస్టింగ్. నెలకు 15,000 రూపాయల జీతం. ఇదిగోండి ఆర్డర్. దాదాపు శత్రువే అయినా దగ్గరున్నందువల్ల ఆమెతోనే చెప్పింది మొదట్లో ఆ సంతోష వార్తను. అరేరే, ఏదో సామెత చెప్పినట్టు ఇంటి పనులు చేసుకోవడానికే ఈమెకి ఇంతసేపు పట్టింది. ఇక ఇంటి పనులు పూర్తి చేసుకుని బడికెళ్ళేసరికి సగం స్కూల్ అయిపోతుంది. పైగా చేతిలో పసిపిల్లవాడు వేరే. ఎందుకైనా మంచిది మీ ఆయన్ని సంప్రదించి చేరమ్మా. ఉపదేశం ఆపి మళ్ళీ టీవీకి అంకితం అయిపోయింది అత్తగారు. చిచి, ఈ ఇంట్లో తేరగా దెప్పి పొడుపులు, కుంటి సాకులకు కొదవే లేదు. సరైన సాడిస్ట్. ఇక్కడ గిన్నె అక్కడ పెట్టదు కానీ ఇచ్చే సలహాలకి ఏమీ తక్కువ లేదు అనుకుంది విసుగ్గా స్వాగతంలో. సాయంత్రం శేఖర్ వచ్చే వేళకి ఈ సంతోష సమాచారం చెప్పటానికి తను చేసిన ఉల్లిపాయ పకోడీలు, పక్క కొట్లో కొన్న పాలకోవా, వేడి కాఫీతో స్వాగతం పలికింది శాంత. అది కాదు శాంత, నీకు ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగానే ఉంది. కానీ మన పిల్లవాడి సంగతి ఏం చేస్తాం? వాడికి ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదే. శేఖర్ సంభాషణకు నాంది పలికాడు. కాస్త టీవీలు చూడడం మాని మనవణ్ణి చూసుకుంటే తరిగిపోతుందా మీ అమ్మ? ఉక్రోషంగా అంది శాంత. చూడు శాంత, నువ్వు చదువుకున్న దానివి. ఆవిడ సంగతి తెలిసి కూడా ఎందుకలా మాట్లాడతావు? అందులోనే ఇది సెంట్రల్ స్కూల్ జాబ్. రేపో మాపో ట్రాన్స్ఫర్ పేరుతో నిన్ను వేరే ఊరికి మార్చేశారనుకో, మన పని గందరగోళమే. కాబట్టి నేను ఉద్యోగం చేయకూడదు, అంతేగా? ఆమె అదో రకం సాడిస్ట్ అయితే మీరు మరో రకం. మొత్తానికి తల్లి కొడుకులు ఇద్దరు ఒకటే అందుకుంది శాంత. అది కాదు శాంత, ఏదో మన స్టేట్ గవర్నమెంట్ స్కూల్లోనో లేక లోకల్ కాలేజీలోనో ట్రై చేసుకోవచ్చు కదా. ఈ లోపల మనవాడు కూడా కొంచెం పెద్దవాడు అయిపోతాడు. మళ్ళీ అందుకుంది శాంత. స్టేట్ గవర్నమెంట్ స్కూల్లోనూ లోకల్ కాలేజీలోనూ ఉద్యోగాలు ఆరబెట్టి కూర్చున్నారా? అయితే మనకి పెళ్ళై 3 ఏళ్ళైంది. మరైతే ఏదో ఒక చోట ఇప్పించలేకపోయారా? ఇన్నేళ్ళు ఎందుకు చేశారు? అది కాక 1-2 ఏళ్లలో మనవాడే మేజర్ అయిపోతాడనుకున్నారా? అదిగో ఆ ఆవేశం వద్దుంటున్నా. అనవసరంగా బీపీ పెంచుకోకు, రిలాక్స్. ఈ కొంపలో నాకు రిలాక్స్ అనేదే లేదు. అదేదో నేను పనిచేసే చోట్లని వెతుక్కోవాలి. మూతి విరిచింది శాంత. సరే, నీ ఇష్టం. రేపు ఆదివారమే కదా, తీరిగ్గా అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాలే. రాత్రి కావస్తుంది కాబట్టి కాళ్ళబేరానికి వచ్చాడు శేఖర్. నాకేమీ నమ్మకం లేదు. గుడ్ నైట్ అంటూ తిరిగి పడుకుంది శాంత. గుడ్ నైట్లు, గుడ్ మార్నింగ్లు సంతోషంతోనూ ఆప్యాయతతో చెప్పుకోవాల్సినవి. వాటికింత విసుగులు పనికిరావు. నవ్వుతూ ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు శేఖర్. ఏంటి, నీ పెళ్ళ ఉద్యోగానికి వెళితే నీ పిల్లాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా నేను చూసుకోవాలా? ఇది మరీ బాగుందిరా. కాంతమ్మ గొంతు కంగుమంది. రాత్రి దాకా కాదే, సాయంత్రం 5 దాకాని భార్యను సమర్థించాడు శేఖర్. పొద్దున్నే ఆదిలాబాద్ ఎక్కడి ఒకటి పారేసి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇవన్నీ సర్దడానికే మధ్యాహ్నం అవుతుంది. ఆ పైన పని మనిషి, సామాన్లు, గుడ్డలు, అది వెళ్ళేదాకా దాని ఒక కంటితో కనిపెడుతుండాలి. నిద్రపోవడానికి తీరుకుండదు. సాయంత్రం పాలవాడు, మధ్యలో మీ పిల్లవాడు. అసలు వాడు అమ్మను వదిలి ఉండే ఘటం కూడా కాదు. వాడికి పాలు, భోజనం ఇవన్నీ నా వల్లయ్యే పనులు కావు. నన్ను వదిలేయండి.
సంసార బంధం వదులుకొని కృష్ణారామ అంటూ ఉంటున్న నన్ను మళ్ళీ ఆ బంధంలోకి లాక్కండి. అసలే నేను ఆస్తమా పేషెంట్ని. శాంత మనస్సు ఉడికిపోతున్నది. పొద్దుస్తమని టీవీ ప్రోగ్రాం చూడడానికి ఆటంకం అని ఇంత నాటకం ఆడుతున్నారా అత్తయ్య గారు అని మనసులో అనుకుని పైకి మాత్రం మీరు అలా అంటే ఎలా అత్తయ్య గారు, అదీగాక నేను సంపాదిస్తే వేడి నీళ్ళకు చన్నీళ్లుగా. కాంతమ్మ కట్ చేసి మళ్ళీ అందుకుంది. చూడమ్మాయి, నేను నిన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పి సంకుచిత భావం కలదాన్ని కాదు. ఆడవాళ్ళు అన్ని రంగాలలో ముందంజ వెయ్యాలి, అంతేకాని ఆ ప్రయత్నంలో ఇంకొకరి మీద ఆధారపడకూడదు. మీ వాడిని హాయిగా ఏ క్రచ్లోని చేర్పించండి. మొన్న టీవీలో చూసా, క్రచ్లో పిల్లలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారు, వారికి మనోవికాసం కలుగుతుంది. ఆ పిల్లలు పెద్దవాళ్ళైతే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడరు, వారిలో ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. అమెరికా, రష్యా లాంటి విదేశాల్లో ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు, అందులో తప్పేం లేదు. శాంత అరికాలి మంట నెత్తికెక్కింది. తనలో టీవీలో చూసిందిట, టీవీలో. అది ఈవిడ ఇంట్లో చేసే నిర్వాకం. దీనికి డొంక తిరిగి సమాధానం. ఉన్న ఇంటికి గతి లేదు, అమెరికాట రష్యాట. ముందు ఈ టీవీ తీసి రోడ్ల పారేయాలి. పైకి మాత్రం సరే అలాగే కానివ్వండి, బాబుని క్రచ్లోని చేరుద్దాం. భర్తను చూసి ఏమంటారు అన్నట్టు చూసింది. ఆ చూపులో ఎన్నో అర్థాలు కనబడ్డాయి శేఖర్కి. అది కాదు శాంత. తనకు తల్లికి కలిపి డిఫెన్స్ లాయర్ లాగా ఏదో చెప్పబోయాడు. కాంతమ్మ కల్పించుకుని, చేర్చడం అంటే కళ్ళు మూసుకొని చేర్చడం అని లేదురా, అక్కడ వసతులు అవి మీకు నచ్చితేనే కదా 4-5 చోట్ల వాకప్ చేస్తే మీకే తెలుస్తుంది. ఈ మాత్రం దానికి కోడలి పిల్లతో ఎందుకు ఘర్షణ పడతావు? వెళ్ళి ఆ పనేదో చెయ్యండి. హలో, శేఖర్ గారిని కాస్త పిలుస్తారా? కంగారు కలిగింది శాంత. హలో, నేనే. శాంత, ఏమిటి సంగతి? బాబుకి జ్వరం వచ్చిందని క్రచ్ నుంచి ఫోన్ వచ్చిందండి. నాకు ఇవాళ స్కూల్లో ఇన్స్పెక్షన్, లీవ్ పెట్టలేను, పర్మిషన్ కూడా ఇవ్వరు. కాస్త మీరెళ్ళి మన బాబుని తీసుకుని డాక్టర్కి చూపించండి, నాకేదో భయంగా ఉంది. అలాగా, నాకు ఇవాళ ముఖ్యమైన మీటింగ్ ఉంది. సరే, ఎలాగో మేనేజ్ చేసి వెళ్తాలే, నువ్వేం గాబరా పడకు, ధైర్యంగా ఉండు చెప్పాడు శేఖర్. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. కంగారులో చాలా థ్యాంక్స్లు చెప్పేస్తోంది శాంత. హలో, ఏమిటి? వాడు నాకు కూడా కొడుకే, ఎందుకు థ్యాంక్స్లు? ఫోన్ పెట్టేసి ధైర్యంగా ఉండు. అమ్మా, శాంత బాబుని ఆ క్రెచ్కు పంపడం ఆపేయమంటున్నది. దేనికి వెరవని కాంతమ్మ తన భగవద్గీత మొదలుపెట్టింది. పిల్లలన్న తర్వాత జలుబులు జ్వరాలు రాకుండా ఉంటాయా? మీరంతా ఇంట్లోనే కదా పెరిగారు. మీకు చిన్నప్పుడు ఒంట్లో బాగుండినప్పుడు డాక్టర్లకు చూపించలేదా? మందులు తినలేదా? దీనికోసం క్రెచ్ మార్చాలి, అది ఇది అంటూ హంగామా చేస్తున్నారు. మధ్యలో అదేం చేసింది? కాంతమ్మ లాజిక్ దంపతులకు మండుకొచ్చింది. బాబు ఇలా ఉంటే బాధతో బడిలో పాఠాలే సాగటల్లా. అయితే సెలవు పెట్టి ఇంట్లో ఉండి వాడిని చూసుకో. సెలవులే కదా, వర్షం వస్తే సెలవు, వేసవి వస్తే సెలవు, చలికాలంలో క్రిస్మస్, సంక్రాంతి సెలవులు. ఇక మీరు పిల్లలకు పాఠాలు చెప్పేది ఎప్పుడు? దాంతోపాటు బాబు కోసం ఇంకో 2-3 రోజులు సెలవులు పెట్టినంత మాత్రాన ఏం తగ్గిపోదులే. ఒకవేళ వంట మార్పు చేయలేకపోతే హోటల్ నుంచి క్యారీ తెప్పించండి, నాకేం పర్వాలేదు అన్న కన్సెషన్ ఇచ్చింది శాంతమ్మ. చిచి, ఈమెను మార్చను. శేఖర్ గొణుక్కున్నాడు. ముందు మీరు ఆఫీస్కి బయలుదేరండి. అలాగే, ఈ లీవ్ లెటర్ తీసుకెళ్ళి మా హెచ్ఎంకి ఇవ్వండి, సర్ది చెప్పింది శాంత. శాంత అంటూ ఇంట్లోకి వచ్చాడు శేఖర్. శాంతమ్మ గారు స్కూల్ నుంచి ఇంకా రాలేదు. కాంతమ్మ బదులు చెప్పింది. అవేం మాటలే అమ్మా, నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది, బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది, సంతోషంగా చెప్పాడు శేఖర్. బెంగళూరు అసలు చలి ప్రదేశం కదరా, అసలే ఆస్తమా పేషెంట్ని. ఆ ఊరు నాకు సరిపడదే. అదిగాక శాంత వేరే ఈ ఊళ్ళో పనిచేస్తుంది కదా. కాంతమ్మ కంఠంలో జీవితంలో మొదటిసారి ఓ వణుకు కనపడింది శేఖర్కి. అందుకే శాంతను వెనకేసుకొచ్చింది. సెంట్రల్ స్కూలే, ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాబు కూడా క్రచ్లకు అలవాటు పడిపోయాడు, మాకేం ప్రాబ్లం ఉండదు. మాకు అంటున్నావు, అయితే మరి నా మాటో? అదే వణుకుతున్న కంఠం. అయినా పైకి కనిపించనీయటం లేదు తన తల్లి. ఈసారి మళ్ళీ అందుకున్నాడు శేఖర్. ఒకటి, మాతో బెంగళూరుకి రా, లేదా ఇక్కడ నీ సొంత ఇంట్లో ఉండు. ఈ వయసులో వంట వరపు ఎవరు చేస్తారా? ఒక విధమైన విసుగు, బాధతో అడిగింది. ఈ అదను చూసుకుని శేఖర్ గట్టిగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే హాయిగా ఓల్డేజ్ హోమ్లో చేరిపో.
అమెరికా రష్యాలలో ముసలి వాళ్ళంతా అలాగే చేరిపోతారు. లేదా హోటల్ నుంచి భోజనం తెప్పించుకొని తిను. నీకు హోటల్ భోజనం అలవాటేగా, నీ ఆరోగ్యానికి ఏమీ హాని చేయదు. ఈ వయసులో ఈ ఆరోగ్యంతో ఓల్డేజ్ హోమ్ ఏమిట్రా బాబు? ఆమె మాటల్లో ప్రార్థనా ధోరణి తొణికిసలాడింది. అదేమిటి, ఓల్డేజ్ హోమ్ అంటేనే ముసలి వాళ్ళు ఉండేది. అక్కడ మీలాంటి వాళ్ళు ఉండక మాలా వయసు వాళ్ళు ఉంటారా ఏమిటి? అదీగాక ఇంట్లో ఉన్నంత మాత్రాన మనుషులకు రోగాలు రావా, మందులు తినరా? విశాల భావాలు కలదానివి. ఈ మాత్రం దానికి ఇంత బింబిలు పడితే ఎలాగే అమ్మా? నువ్వేం దిగులు పడకు, 4-5 మంచి ఓల్డేజ్ హోమ్లు చూసి నిన్ను చేర్పిస్తాలే. ఆ తర్వాతే నేను శాంత బాబుతో బెంగళూరుకి వెళతాం. ఇప్పుడు నాకు బయట కొంచెం పనుంది, వెళ్ళొస్తా. శాంత వస్తే ఈ సంతోష సమాచారం దాన్ని చెప్పు అంటూ బయటకు నడిచాడు. తన ప్రమోషనా, నా ఓల్డేజ్ హోమా, ఇందులో ఏది సంతోష సమాచారం అన్న మీమాంసలు పడింది కాంతమ్మ. అసలు మీకేమైనా మర్చిపోయిందా? ట్రాన్స్ఫర్లో మనం బెంగళూరుకి వెళ్తే అత్తగారు మనతో ఎలా వస్తారు? ఆమెకు ఆ వాతావరణం సరిపోదుగా? శాంత అమాయకంగా అడుగుతున్నది. ఆమె వాయిస్లో కొంత కంగారు కూడా కనిపించింది. అందుకే ఇక్కడ ఓ మంచి హోమ్ లో చేర్పిద్దాం అని నా ప్లాన్. గర్వంగా అన్నాడు. చిచి, వద్దండి, ఆ పని మాత్రం చేయకండి. అది పిల్లా జల్లా లేని అనాథలు ఉండే చోటండి. నిక్షేపం కొడుకు కోడలు ఉంటూ ఆమెనుల అనాథగా అక్కడ ఉంచడం సాటి స్త్రీగా నేను సహించలేను. ప్రతి వ్యక్తిలోనూ లోపాలుంటాయి, అది మానవ సహజం. మనం చదువుకున్న వాళ్ళం, కొంచెం ఆలోచించాలి. ఆమె పూర్వకాలపు మనిషి. అత్తగారు అంటేనే ఓ హోదాలో ఉండాలి, ఇంటి పనులు బాధ్యతలు కోడలే చూసుకోవాలి అనుకునే సరాసరి తరహా మనిషి. అంత మాత్రాన అత్తయ్య గారిని అనాథం చేయకండి. మరైతే నేను కష్టపడి సంపాదించిన ప్రమోషన్ వృధా అయిపోతుంది. 2 సంవత్సరాల దాకా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ రాదే. ఏం పర్వాలేదు, అంతలో మేమే పరిగెత్తుకుపోము. అత్తగారిని చూసుకుంటూ నేను బాబు ఇక్కడే ఉంటాము. మీరెళ్ళి మీ డ్యూటీలో జాయిన్ అవ్వండి. వీలు చూసుకుని మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకుని ఈ ఊరికే వచ్చేయండి. అంతేగాని అత్తయ్య గారిని డిస్టర్బ్ చేయకండి. పడక గదిలోని మాటలు వినకూడదని తెలిసినా తన విషయం కాబట్టి పొంచి మొత్తం వింది కాంతమ్మ. అమ్మా శాంత, ఇందాకటి నుంచి మీ మాటలు వింటున్నానమ్మా. నన్ను క్షమించమని అడగటానికి కూడా సిగ్గేస్తోంది. ఏదో ఆ రోజులో మా ఆయన పోయారనే దిగులుతో మొదలైన ఆవేదన, విరక్తి ఇతరుల మీద పగగా మారి ఇన్నాళ్ళు నా సుఖాన్ని చూసుకున్నా. ఆ కాలం దాన్ని చదువుకే కాకుండా సంస్కారానికి కూడా దూరమయ్యాను. నా కోసం మీ భార్యాభర్తలు దూరం కావడం నాకు ఇష్టం లేదు. నేను మీతో పాటే బెంగళూరుకి వస్తా. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని జీవితంలో మొదటిసారి నిజం చెప్పింది కాంతమ్మ. అత్తయ్య గారు, మరి మీ ఆస్తమా? అమాయకంగా అడిగింది శాంత. ఇప్పుడిప్పుడే నా కర్తవ్యం ఏమిటో తెలుస్తున్నది. నా కర్తవ్య నిర్వహణలో ఈ ఆస్తమా నన్నేమీ చెయ్యలేదు. అదీగాక బెంగళూరులో ఆస్తమా పేషెంట్లు ఉండరా? డాక్టర్లు ఉండరా? ఆస్తమాకి మందులుండవా? కానీ మీతోనే నా ప్రయాణం కూడా మనస్ఫూర్తిగా చెప్పింది. బెంగళూరులో ఆస్మా పేషెంట్లు, డాక్టర్లు, మందులు మాటేమో కానీ కేబుల్ టీవీలు తప్పకుండా ఉంటాయి అని గొణుకుంది అలవాటు ప్రకారం కోడలు శాంత. చిర్రావూరు మదన్ మోహన్ గారి చిర్రావూరు చిరుకథలు శీర్షికన అత్తా కోడలు కథానిక.